కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాసమంతా కూడా గడిచినటువంటి నెలంతా కూడా ప్రభు తన ఉచిత కృప ద్వారా మనందరినీ భద్రపరిచాడు. ఈ రీతిగా మరి సజీవ లెక్కన నిలబెట్టి గడిచినటువంటి ఆ నెలలో అనేకమైన సమస్యలు వచ్చి ఉండొచ్చు. అవి ఏ సమస్యలు అయినప్పటికీ కూడా వాటిలో దేవుడు మన ముందుకి నడిపించాడు, కానీ అక్కడ ఆప్ చేసే ప్రయత్నం చేశారా? చేయలే. ఒక సమస్య వచ్చినా, ఒక శ్రమ వచ్చినా, ఒక శోధన వచ్చినా వాటన్నిటిలో నుంచి మనము దేవుని వైపు చూసిన వారుగా ఉన్నాం కాబట్టి మనకి ముందుకే నడిపించాడు, కానీ అక్కడే మనల్ని ఆప్ చేయలేదు. ఆ రీతిగా మరి నెలంతా కూడా గడిచిన నెలలో ఎంతోమంది మన మధ్య లేరు. మన కళ్ళ ముందే మన బంధువులు, మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ లోకాన్ని విడిచినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే తన బిడ్డలను కంటికి రెప్పలు ఆయన కాపాడుతూ ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన కనుచూపు ప్రతి ఒక్కరి మీద ఆయన ఉంచుతూ కంటికి రెప్పలా మనల్ని భద్రపరిచి కాపాడుతున్న దేవునికి అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. చక్కటి సమయానికి మనం వచ్చాము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం, దేవుని యొక్క మాటలను వినేటువంటి సమయం. ఎందుకు అంటే దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథమే ప్రతి ఒక్క జీవితాన్ని మార్చే గ్రంథము. ఆ గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలు మనిషి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్ది మార్పు అనేది మనిషిలోకి తీసుకొచ్చి సన్మార్గములో పెట్టే గ్రంథమే దేవుని యొక్క గ్రంథము. దేవుని మాటలు శక్తిగల మాటలు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా రూపాంతరం చెందేటువంటి అనుభవంలోకి బైబిల్ గ్రంథం తీసుకొస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆదివారము అంటే ఈ మాసము ఏ నెల? ఇది ఆగస్టు నెల మొదటి వారము. దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో మనము జాగ్రత్తగా కనిపెట్టుకొని దేవుని వైపు శ్రద్ధతో, ప్రభువా నాతో మాట్లాడని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ హృదయాన్ని వాళ్ళు తాకాలని ఇష్టపడతా ఉన్నాడు. లోక గారు రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అందరు తీయండి, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరవండి. లోక సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన గాయములన్నిటినీ కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చదువుకున్నటువంటి వాక్యం ఒక సన్నివేశాన్ని ప్రభు అక్కడ చూపిస్తున్నట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే టీచర్ ఆఫ్ లా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మాన్ని మొత్తం కూడా చదివినటువంటి ఒక వ్యక్తి. అంత మాత్రమే కానీ దాన్ని బోధిస్తూ ఉంటాడు. అప్పుడు ఉన్నటువంటి యూదులకి ఆయన బోధిస్తూ ఉంటాడు. అతను ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద సంచరించినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఒక ప్రశ్న వేశాడు దేవుణ్ణి. ప్రభువా, దేవా, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. నిత్యత్వాన్ని నేను పొందాలంటే నేనేం చేయాలి అని ప్రభుని ఒక ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తూ ఉంటే, దేవుడు ఏం చెప్పాడంటే ఆ వ్యక్తికి, ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు చదివావు కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? చెప్పండి. ఏంటి?
5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తోరా అని పిలుస్తారు యూదులు. అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం ఉన్నటువంటి ఈ 5 కాండములను ధర్మశాస్త్రం అని పిలుస్తారు. యూదులు ధర్మశాస్త్రాన్నే చదువుతారు, దాన్నే నమ్ముతారు ఎక్కువగా, మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని. అందుకని ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని చదివావు కదా, ధర్మశాస్త్రములు ఏమి రాయబడి ఉన్నది, నువ్వేం నేర్చుకున్నావు, నీకేం తెలుసు అన్నట్టుగా ఆ ధర్మశాస్త్రోపదేశకుడిని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నీ దేవుణ్ణి ప్రేమించు మొదటిది, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఉందన్నాడు. అంటే ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి ఆ మాటల్ని ఆయన బేస్ చేసుకొని ఈ మాటలు చెప్పాడు. నిన్ను వలె దేవుణ్ణి ప్రేమించడం అనేది మొదటి ఆజ్ఞ, రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అని ప్రభువుకు సెలవిచ్చాడు. అప్పుడు దేవుడు అంటే, వెరీ గుడ్, బాగా చెప్పావు, అంతే కదా, దాన్ని చేయి చాలు, నీవు నిత్యత్వాన్ని సంతరించుకుంటావు. ఏవైతే నువ్వు చెప్పావో అదే మెసేజ్, దాన్నే నువ్వు ఫాలో అవ్వు, నువ్వు ఖచ్చితంగా నిత్యత్వాన్ని సంతరించుకుంటావు, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అని ప్రభు సెలవిచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ టీచర్ ఆఫ్ లా, ఆ ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తి దేవుణ్ణి శోధించాలని ఉన్నాడు కాబట్టి అక్కడ మరొక ప్రశ్న వేశాడు యేసు ప్రభుకి. అది సరే కానీ నా పొరుగువాడెవడు అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తా ఉంది కదా, ధర్మం చెప్తుంది కదా, నా పొరుగువాడెవడు అని ప్రభుని అడిగాడు. ఆ సందర్భంలో అతనికి అర్థమయ్యేలాగా ప్రభు ఒక సందర్భాన్ని అతని ముందుకు తీసుకొచ్చాడు. అదేంటంటే, యెరూషలేము అనేటువంటి పట్టణము, యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి మార్గ మధ్యలో దొంగల చేత కొట్టబడి కొర ప్రాణముతో అతను వదిలేసి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళుతున్నటువంటి మొదటిగా ఒక వ్యక్తి వచ్చాడు. అతను యాజకుడు, చూశాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తదుపరి లేవీయుడు ఒకడు వచ్చాడు, అతను కూడా చూశాడు కానీ అతన్ని లేవనెత్తలేదు. అతను కూడా చూసి అలా దాటిపోయి వెళ్ళిపోయాడు. కొంత సమయానికి ఒక సమరయుడు వచ్చాడు, ఒక మంచి సమరయుడు వచ్చాడు. ఆ పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ నూనె ద్రాక్షారసాన్ని పోసి తన గాయాలన్నిటిని కూడా కట్టేసి అతన్ని తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని పూట కూలివాని ఇంట అతన్ని వదిలిపెట్టి అతన్ని పరామర్శించి వెళ్ళాడు అన్నటువంటి ఆ సంఘటన అంతా కూడా ప్రభు చెప్పి ఇప్పుడు అతను అడుగుతున్నాడు, ఇప్పుడు ఆ పడిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే దొంగల చేత కొట్టబడి కొర ప్రాణముతో వదిలిపెట్టబడినటువంటి ఆ వ్యక్తికి పొరుగువాడెవడు అన్నాడు యేసు ప్రభు. అప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్పాడంటే ఆన్సర్కి, దానికి ఆ ప్రశ్నకి జవాబుగా, పడిపోయినటువంటి వారిని చూసి దగ్గరికి వచ్చి ఆదుకున్నటువంటి వాడే కదా, అతన్ని లేవనెత్తినటువంటి వాడే కదా, అతనికి ఆ గాయములన్నిటిని కూడా చక్కగా కట్టి సహాయం చేసినటువంటి వ్యక్తే కదా పొరుగువాడు అని అతను చెప్పాడు, ఆన్సర్ ఇచ్చాడు, బదులిచ్చాడు. అప్పుడు దేవుడు అతనికి చెప్పాల్సినటువంటి, అంటే యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పాల్సినటువంటి సంగతులన్నీ చెప్పి అక్కడి నుంచి అతన్ని పంపించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటనని ప్రభు ఆ రోజున ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని మనము ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఈ సందర్భం నుంచి అనేకమైనటువంటి అనుభవాల్ని మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి బయలుదేరాడు. మరి అతనికి ఉన్నటువంటి ఆలోచన ఏదో, అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో కానీ మనకి తెలియదు. కానీ ఆ వ్యక్తి యెరూషలేము నుంచి దిగువన ఉన్నటువంటి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి బయలుదేరటానికి అతని ప్రయాణాన్ని ప్రారంభించాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, యెరూషలేము ఒక ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడి నుంచి మనం చూసినట్లయితే సముద్ర మట్టము నుంచి
2000 కిలోమీటర్ల ఎత్తులో యెరూషలేము అన్నటువంటి పట్టణం ఉంది. ఆ సముద్రము క్రిందకి అంటే లోతులోకి దిగువన 1000 కిలోమీటర్లు దిగువన యెరికో అన్నటువంటి పట్టణం ఉంది. 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి యెరూషలేము పట్టణము నుంచి ఆ వ్యక్తి దిగువకు అంటే టోటల్గా ఈ 1000 ఆ 2000 3000 కిలోమీటర్ల దిగువకి యెరికో పట్టణానికి ప్రయాణాన్ని కొనసాగించాడు. ఏమై ఉంటుందో మరి తన ఆలోచనలు తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగి ఉంటారు, బాబు ఎందుకు యెరూషలేము నుంచి ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి దిగువకి వెళ్తున్నావు, యెరికోకి వెళ్తున్నావు, ఏమైంది నీకు, నీ ఆలోచన ఏంటి అని గనక అనుండొచ్చు. యెరూషలేములో దేవుని సన్నిధి ఉన్నది, యెరూషలేములో దేవుని మహిమ ఉన్నది, యెరూషలేములో దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఉంది, దీన్ని వదిలేసి నువ్వు కిందకి వెళ్తున్నావేంటి అని బహుశా ఆ వ్యక్తిని అడిగి ఉండొచ్చేమో. తనకున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళందరికీ ఏవేవో చెప్పి ఉండొచ్చు. ఏమై ఉంటుందో తెలియదు, కానీ తన నిర్ణయం చొప్పున ఆ వ్యక్తి ప్రయాణాన్ని కొనసాగించి కొంత దూరం వచ్చిన తర్వాత, ఆ సగం దూరంకి వచ్చిన తర్వాత దొంగలు అతని మీద పడి అతన్ని కొట్టి, ఆ భయంకరమైనటువంటి దొంగలు కొడతాం మాత్రమే కాదు కానీ తనకున్నటువంటి బట్టలను దోసేసుకున్నారు. కొర ప్రాణముతో అంటే సమస్తాన్ని దోసేసుకొని కొర ప్రాణంతో ఆ వ్యక్తిని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి సంఘటన. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము ఎక్కేవారుగానే ఉండాలి, ఎత్తైనటువంటి ప్రాంతంలోనే మనం ఉండాలి, యెరూషలేమునకు ఎక్కేటువంటి వారుగా ఉండాలి. మన భక్తి ఎక్కేవారుగా చేస్తుంది, కానీ భక్తిహీనత ఉంది చూసారా, అది దిగేవారుగా చేస్తూ ఉంది. చాలామంది తమకున్నటువంటి సొంత జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుని విడిచిపెట్టేసి, ఎందుకు దేవుని మాటలు వినాలి, ఎందుకు ఆయన సువార్త నమ్మాలి, ఎందుకు ఆయన మాటలకి ప్రాధాన్యత ఇవ్వాలి, నా జీవితం నా ఇష్టం నాకు తెలియదా, ఒకవేళ చెప్పాలా అన్నట్టుగా చాలామంది వాళ్ళ జీవితాలని అనుసరించుకుంటా ఏ విధంగా వెళ్ళిపోతున్నారంటే దిగువ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కాల్సినటువంటి పరిస్థితికి ఎక్కకోకుండా ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు దిగజారిపోతున్నటువంటి పరిస్థితికి దిగువకి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, దిగువైన ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఎక్కటం కష్టమా దిగటం కష్టమా చెప్పండి. ఎక్కటమే కష్టం కదా. ఒక ఎత్తైనటువంటి ప్రాంతానికి, ఒక పర్వతానికో ఒక కొండకో మనం ఎక్కాలంటే ఎక్కటం చాలా కష్టం, కానీ దిగేటప్పుడు సులువుగా దిగవచ్చు, సులువుగా దిగిపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్క మెట్టు మనము అధిరోహించేవారుగా, దేవుని యొక్క మార్గాన్ని అధిరోహించేవారుగా మనం ఉండాలి, కానీ దిగిపోయేటువంటి అనుభవంలో మనము ఉండకూడదు. ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము చాలా కష్టమైనటువంటి మార్గము, రెండో మార్గం చూస్తానికి విశాలంగా ఉంటుంది, కానీ రాను అది ఏమైపోతుంది తెలుసా, నాశనానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని యొక్క మార్గము ప్రారంభంలో కొంచెం కష్టతరంగానే ఉంటుంది, దేవునిలో ఎదగటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇరుకైనటువంటి మార్గమే. కానీ రాను రాను అది మనకి విశాలతను, అందుకని ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ నాశనానికి తీసుకెళ్ళేటువంటి మార్గము చాలా ప్రారంభంలో విశాలంగా ఉంటుంది, కానీ అది నిన్ను ఎక్కడ తీసుకెళ్ళితే దిగజారుతూ నిన్ను నాశనానికి తీసుకెళ్ళది. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఏ మార్గాన్ని నువ్వు చూజ్ చేసుకున్నావు? ఈ ఉదయకాల సమయంలో ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావు? దేవుని మార్గాన్ని, నిత్యత్వానికి తీసుకెళ్లేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నావా, లేదంటే దిగజారిపోతూ నువ్వు నాశనానికి తీసుకెళ్లేటువంటి మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావా? ఈ వ్యక్తి ఎక్కాల్సిన ఎత్తైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని విడిచి, దేవుని ప్రసన్నతని విడిచి, ఆయన యెరూషలేము నుంచి ఎగువ స్థానము నుంచి దిగువ స్థానానికి ప్రయాణం చేసి మధ్యలో ఏమైపోయాడు, దొంగల చేతులు పడి ఆయన సమస్తను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గాయాలు పొందాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. ఎవరైతే ఈ రోజున దేవుని విడిచి, దేవుణ్ణి వదిలిపెట్టేసి తమ సొంత ప్రయత్నాలు చేస్తూ తమకు నచ్చినట్టుగా, తమకు ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వారు కూడా ఒకానొక సందర్భంలో దొంగల చేతుల్లో చిక్కబడుతూ ఉన్నారు. నేను దోసుకుంటున్నారు చాలామంది.
అందుకని ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? దొంగతనముకును హత్యకును నాశనము చేయటానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు. దొంగతనము చేయటానికి వస్తాడు, హత్యను చేయటానికి వస్తాడు, నాశనాన్ని చేయటానికి వస్తాడు అని ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు చెప్పారు. ఎవరి దొంగ అంటే అపవాది, సాతానుగాడు అని పిలువబడుతున్నటువంటి ఈ అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? దొంగతనం చేస్తాడు, హత్యలు చేయడానికి వస్తాడు, నిన్ను నాశనం చేయడానికి వస్తాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చాను తెలుసా? నీకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, నీకు నిత్య జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను, నీకు నీ రోగాన్ని పోగొట్టడానికి వచ్చాను, నశిస్తున్నటువంటి ఆత్మలను వాళ్ళందరిని రక్షించటానికి వచ్చాను, నేను నిన్ను కాపాడటానికి వచ్చాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. అయితే నీ జీవితాన్ని దొంగల చేతిలో పెట్టి నాశనం అయిపోయేటువంటి ఆ పరిస్థితుల్లో, సమస్తమును పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టి నిత్యత్వానికి వారసురాలుగా ఉన్నావా? ప్రశ్నించుకోవద్దు. ఈ కాల సమయంలో దేవుడు నీకు సమృద్ధితో ఆయన జీవాన్ని నీకు సమృద్ధిగా నింపాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఎటు పెడుతున్నావు? నువ్వు జీవితాన్ని తీసుకెళ్ళిపోయి నీ జీవితాన్ని ఎక్కడ పెడుతున్నావు? దొంగల చేతులు అంటే ఏంటి? అపవాదిగాడి చేతుల్లో పెడుతూ ఉన్నావు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నాశనం చేస్తాడు. చాలామంది పాపము చేయటం వలన, పాపానికి లోబడి ఆ పాపాన్ని అనుసరించడం వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? చల్లా చెదిరైపోతా ఉన్నాయి, చిదులమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతూ ఉన్నారు. నలగగొట్టబడుతూ ఉన్నారు. పాపము నేను నలగగొడుతుంది, నేను దిగజార్చిద్ది, నేను కృంగుదలలోకి తీసుకెళ్ళిపోతాయి. చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది తెలుసా? పాపం చేస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది పాపం చేసే వాళ్ళకి. ఒక యవనస్తుడు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇట్లాగే కొంతమంది ఆ రోజున యూత్ మెంబర్సు వాళ్ళు దేవుని మందిరం ఎక్కడో ఒక చోట ప్రార్థనకి వెళ్ళి యూత్ మీటింగ్ పెడితే అక్కడ నుండి వస్తూ ఉన్నారు. ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ట్రైన్లో కొంతమంది యవనస్తులు ఉన్నారు, కొంచెం ఆడపిల్లను చూసి అల్లరి చేస్తూ ఉన్నారు. అందులో ఒకడు ఏం చేశాడు తెలుసా? వాడు బయట నుంచి అంటే ఆ రాడ్ ఇలా పెట్టుకొని ఎంట్రన్స్లో డోర్ దగ్గర ఆ రాడ్ పెట్టుకుని యువతల సైడ్ని కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీ పక్కన కూర్చున్నటువంటి ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉన్నాడు. తల పక్కకి బయటికి తీసుకొచ్చేసి గేల్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నాడు, అల్లరి చేస్తూ ఉంటుంటే ఆ లోపల ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్తున్నారు, బాబు అరే నాయన అలా తల బయట పెట్టమాకరా, నీకు ప్రమాదం ఏదో ఒకటి తగిలిద్దంటే మా తెలుసులే. ఈరోజు యవనస్తులు ఏం చెప్తారు? ఏం చెప్పినా కానీ పెద్దోళ్ళు మాకు తెలుసులే అన్నట్టుగా వాళ్ళ మాట లక్ష్య పెట్టలేదు. అట్లాగే వాడు తల బయట పెట్టేసి హ్యాంగ్ చేస్తూ వేలాడుతూ ఆ కిటికీలో నుంచి ఆ పిల్లలు, పాపం ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరు చెప్పిన ఇంటర్లా వాళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉన్నారు, ఒక అల్లరి ముక్క. ఆ యవనస్తుడు అలా ఏడిపిస్తా చూస్తూ ఉన్నాడు. పెద్దలు చెప్తానే ఉన్నారు, వాడు పట్టించుకోవట్లేదు. ఈ లోపు ఒక పెద్ద రాడ్డు ఆ స్తంభం వచ్చింది, వాడు చూసుకోలేదు, ఆ స్తంభానికి ఆ తల టాప్ని తగిలింది. అలా చేతులు వదిలేసాడు, కింద పడిపోయాడు. వెంటనే యవనస్తుడు పడిపోయాడు. అరే అని చెప్పేసి కొంతమంది ట్రైన్ ఆ చైన్ లాగి కిందకి వెళ్ళే లోపే చూస్తే ఏమైపోయింది? తల బద్దలైపోయి తన ప్రాణాలని కోల్పోయినట్లుగా చూశారు. పాపం సరదాగానే ఉంటుంది. ఒక పాపాన్ని అనుసరించుతున్నప్పుడు, పాపాన్ని అంటించుకున్నప్పుడు, అది ఒక త్రాగుబోతు అయినప్పటికీ, మద్యపానం అయినప్పటికీ, లేదంటే ఒక ధూమపానం అవ్వచ్చు, లేదంటే ఒక సిగరెట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గంజాయో ఒక డ్రగ్గిస్ట్ అవ్వచ్చు, ఒక వ్యభిచారమే కానీ, ఒక అబద్ధమే కానీ, ఒక మోసమే కానీ, ఒక అన్యాయమే కానీ, ఒక అక్రమమైనటువంటి ఏదైనా కానీ అది ఏ పాపమైనప్పటికీ ప్రారంభంలో చాలా సరదాగా ఉంటుంది. కానీ ఒక రోజున నిన్ను అది క్రష్ చేసినప్పుడు, అది నిన్ను నలిపేసి నిన్ను చల్లాచెదురు చేసినప్పుడు, నీ జీవితాన్ని గుండెలో బాదుకుంటూ నువ్వు రోధిస్తున్న నీ కన్నీటిని చూసేటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆ రోజున నీ బాధను చూసేటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు చెప్పానండి, వినలేదు వీడు. ఒకప్పుడు చెప్పాను వీడికి, వినలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా నీ కన్నీరు చూడరు, దాటి వెళ్ళిపోతారు. పాపం ఆ విధంగా నిన్ను నలిపేస్తుంది.
జాగ్రత్త. ఇలాంటి పాపాలు సరదాగానే చేస్తూ ఉంటారు, కానీ ప్రాణాల మీదకి చాలామంది తెచ్చుకుంటారు. ఈ విధంగా పాపంలో పడిపోయినటువంటి వారిని ఎవరు లేపుతారు? పాపంలో నలిగిపోతున్నటువంటి వారిని ఎవరు వచ్చి ఆదుకుంటారు? ఈ వ్యక్తి కూడా ఆ విధంగానే రోడ్డు పక్కన పడిపోయాడు. దొంగల చేతుల్లో చిక్కి సమస్తమును కోల్పోయి కొర ప్రాణముతో ఆ వ్యక్తి చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారంటే ఫస్ట్ ఒక లేవీయుడు వచ్చి, ఒక యాజకుడు వచ్చాడు. ఆ పైన మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, చాలా బాగుంటుంది. యేసయ్య చెప్పినటువంటి ఈ వృత్తాంతములో, చక్కటి వృత్తాంతములో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఈ సందర్భం నుంచి. ఆ వ్యక్తి కొర ప్రాణముతో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎవరు వెళ్తున్నారో తెలుసా? ఒక యాజకుడు వెళ్తా ఉన్నాడు. ఆ యాజకుడు చూశాడు, కానీ పట్టించుకున్నాడా? పట్టించుకోలే. తనకున్నటువంటి సందర్భం, తనకున్నటువంటి పనులు అనేకమైనవి ఉండొచ్చేమో, తనకున్నటువంటి డ్యూటీస్ అనేకమైనవి ఉండొచ్చేమో, ఇవన్నీ పట్టించుకుంటే ఇక నేను ఎక్కడ ముందుకెళ్తాను అనుకున్నాడేమో. ఆ యాజకుడు ఆ వ్యక్తిని చూశాడు, కానీ లేవనెత్తలేదు, పట్టించుకోకుండా అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, ఆ యాజకుడు మనము పరిశీలించినట్లయితే ప్రపంచంలో ఒక మతానికి సాదృశ్యంగా కనపడతా ఉన్నాడు. ఈ రోజున మతం మనిషిని రక్షిస్తుందా అంటే ఖచ్చితంగా రక్షించట్లేదనే చెప్పాలి. నేను ఖచ్చితంగా చెప్తా, ధైర్యంగా చెప్పగలం. మతము మనిషిని రక్షించలేకపోతా ఉంది. మతం ఏం చేసిందయ్యా అంటే, మతము మనిషికి విభేదాలను కలగజేసింది, మనిషికి గొడవలను తీసుకొచ్చింది, మనిషికి తారతమ్యాలను తీసుకొచ్చింది, గందరగోళాలను తీసుకొచ్చింది తప్పితే మనిషిని మతము రక్షించలేకపోయింది. చూడండి, మతాల పేరిట ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. మా మతం ఇది, మీ మతం అది అని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెట్టి చాలామంది బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మతం మనిషిని విడదీసేసేసింది, మనిషికి గ్యాప్ తీసుకొచ్చేసింది, గొడవలు తీసుకొచ్చింది, అల్లర్లు తీసుకొచ్చింది. మతం మనిషిని రక్షించలేదు. అందుకనే ఒక మతం ఎలా వచ్చిందంటే, ఒక వ్యక్తి చెప్తున్నాడు, సంస్కృతంలో ఒక మాట ఉంటుంది, మత్యుద్భవ మతః అన్నాడు. మత్యుద్భవ అంటే మతిలో నుండి వచ్చింది, మతిలో నుండి పుట్టింది మతం. ఎక్కడ ఇన్ని మతాలు ఎందుకు వచ్చినాయి? ఇన్ని మతాలు ఎందుకున్నాయి? బోల్డని మతాలు ప్రపంచంలో ఎందుకు వచ్చినాయి అంటే, మనిషి యొక్క అభిప్రాయం మతిలో నుండి పుట్టుకొచ్చింది కాబట్టి దాన్ని మతము అని పిలిచారు. కొంతమంది అంటారు, అన్ని మతాలు ఒకటేగండి, అన్ని మతాలు చెప్పేది ఒకటేగా, అన్ని మతాలు ఒకటే అంటారు. ఓ మతం ఉంది, ఆ మతం ఏంటో తెలుసా? అది కాదు, న్యూడిజం అని ఒకటి ఉంది. నేను విన్నాను. న్యూడిజం అంటే ఏంటో తెలుసా? బట్టలు లేకోకుండా రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళు. బాబు ఏంటయా బట్టలు లేవో, బట్టలు లేకుండా తిరుగుతున్నారంటే, పుట్టినప్పుడు మనం బట్టలు లేకుండా పుట్టాం కండి, బట్టలతో పుట్టామా? పుట్టినప్పుడు పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్తాం? ఏమీ లేకుండా వెళ్తాం. ఈ మధ్యలో ఎందుకండి బట్టలు అంటారు వాళ్ళు. అదొక మతం. పుట్టినప్పుడు బట్టలు లేవు, పోయేటప్పుడు కూడా ఏమీ లేవు కాబట్టి మధ్యలో ఎందుకండి బట్టలు అని చెప్పేసి నగ్నంగా వాళ్ళు బజార్లు అమ్మటూ తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక గుంపు ఆ విధంగా బట్టలు లేకుండా వెళ్తూ ఉంటుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. చూసే వాళ్ళకి ఎంత రోతగా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది. అది వాళ్ళ మతం ఇది. ఇప్పుడు చెప్పండి, మతాలన్నీ ఒకటే అంటున్నటువంటి వారికి మరి ఈ మతం గురించి మనం ఏం చేద్దాం? ఈ మతాన్ని కూడా సమర్థిద్దామా? ఈ మతాన్ని కూడా ఆచరిద్దామా? బట్టలు లేకుండా తిరిగేది ఒక మతం అంటది. అన్ని మతాలు ఒకటే అంటున్నారు, మరి ఈ మతం గురించి ఏందాం? రకరకాల మతాలు ప్రపంచంలో ఉన్నాయి. మతం మనిషిని రక్షించలేదు. అందుకని ఒక పండితుడు చెప్తాడు, మనసు మార్చినటువంటి ఎన్ని మతాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మశుద్ధి లేనటువంటి ఆచారాలను వచ్చిన మనిషికి ప్రయోజనం ఏముంది? ఏమి లాభం? మతి మార్చినటువంటి, మనసు మార్చినటువంటి మతాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా లోకంలో ఆత్మశుద్ధి లేనటువంటి ఆచారాలు ఎన్ని నువ్వు అవలంబించినప్పటికీ కూడా అది వృధానే. ఏం ప్రయోజనం నీకు? ఒక మతం మనిషిని రక్షించలేకపోయింది. యేసుప్రభు లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు. ఆయన ఒక మతాన్ని స్థాపించమని రాలేదు. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో నేను మతాన్ని స్థాపించడానికి వచ్చానని ప్రభులు వారు చెప్పలేదు. ఆయన మనసును మార్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మతము మనిషిని మార్చలేదు. జాగ్రత్తగా గమనించండి ఈ విషయాలన్నింటిని కూడా.
మతిలో నుండి పుట్టుకొచ్చినటువంటి మతాలు, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరి విధంగా చెప్పుకుంటూ దానికి ఒక మతం అని పేరు పెడితే ఇన్ని మతాలు లోకంలోకి వచ్చాయి. నీ మతం నాది, నా అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నీది. నీ అభిప్రాయానికి నువ్వు లోబడాలని లేదు, నా అభిప్రాయానికి నువ్వు అంగీకరించాలని లేదు. కాబట్టి నా మతం వేరు, నీ మతం వేరు. అందుకనే మతాలు ఇన్ని పుట్టుకొచ్చినాయి. క్రైస్తత్వం మతము కానీ కాదు. క్రైస్తత్వం మతం కాదు, అది ఒక మార్గం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. ఇక్కడ యాజకుడు మతానికి సాదృశ్యంగా కనపడతా ఉంటే ఏం చేశాడు? అతన్ని లేపాడా? అతన్ని రక్షించాడా? రక్షించలేదు. మతం మనిషిని రక్షించలేదు. రెండవదిగా కొంతసేపటికి మరొక వ్యక్తి వచ్చాడు. అతను లేవీయుడు. ఒక లేవీయుడు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు, చూశాడు, పడిపోయినటువంటి అతన్ని చూశాడు. కానీ అతని దగ్గరికి వెళ్ళలేదు, అతన్ని ఆదరించలేదు, అతన్ని పరామర్శించలేదు, అతన్ని లేవలెత్తలేకపోయాడు. చూడండి, ఈ లేవీయుడు ఎవరికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడంటే కులానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. యాజకుడు మతానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంటే మతం మనిషిని రక్షించలేదు అని తెలిసిపోతూ ఉంటుంటే ఇక్కడ కులం, లేవీయుడి కులం అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి లేవీయులు వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి వారుగా దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని పరిచర్య చేసేటువంటి వారుగా వాళ్ళు ప్రత్యేకపడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక కులానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నారు. మరి కులం ఏం చేస్తూ ఉంది? ఈ రోజున కులం ఏం చేస్తూ ఉంది? మనుషులు కలుపుతుందా కులం? నువ్వు తక్కువ కులం, నాది ఎక్కువ కులం అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు? మనుషుల మధ్య విభేదాలను తీసుకొస్తూ ఉన్నారు. కులం కూడా మనుషులను కలవనివ్వట్లేదు. నీ కులం అది, నీ తక్కువ కులం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇంట్లోకి తినటానికి కూడా 4 మెతుకులు ఉండవు. గంజి తాగి వస్తాడు రోడ్డు మీదకి, కానీ మేసాలకి ఏం రాస్తాడంట? గర్వం. సంపెంగి నూనె రాస్తాడంట, ఆ స్మెల్ రావాలన్నట్టు చూస్తాడంట. అతని ప్రవర్తన అంతా కూడా అలా ఉంటుంది. ఇంట్లో భార్య బిడ్డలకి ఏం పెట్టడానికి ఏమీ లేదు, కానీ వాళ్ళకి సంపాదించడానికి కూడా సంపాదించి పెట్టేటువంటి అనుభవం ఉండడు. కానీ బయటకు వచ్చేసి మేసాలు తిప్పుకుంటా, ఎందుకే నీకు గర్వం అంటే నా కులం ఏంటో తెలుసా అంటాడు. నీ కులం నీకు కూడిపెట్టిందా? కులం కూడిపెట్టింది ఎక్కడైనా? కులాన్ని పెట్టి గర్విస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కులాలు మనిషిని రక్షించలేవు. ఏ కులం కూడా మనిషిని కలపలేదు. కానీ మనిషికి మధ్య గ్యాప్ని తీసుకొచ్చి ఏం చేస్తుంది? అల్లర్లు కూడా జరుగుతూ ఉన్నాయి కులాల మధ్య. ఈ రోజున విపరీతంగా ఎక్కడ చూసినా కులాల పేరిట గొడవలు, అల్లర్లు. కులం మనిషిని ఏం చేయదు? రక్షించలేదు, కాపాడలేదు. కాబట్టి లేవీయుడు కూడా ఏం చేశాడు? అక్కడి నుంచి కొంతసేపటికి వెళ్ళిపోయాడు. మరి కొంతసేపటికి ఒక సమరయుడు వచ్చాడు. మంచి సమరయుడుగా ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి సమరయుడు వచ్చాడు. ఆ మంచి సమరయుడు పడిపోయినటువంటి ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చూడటం కాదు, కానీ అతని దగ్గరికి వచ్చాడంట, జాలి పడ్డాడంట. అతని దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి ఆ నూనె ద్రాక్షారసమును అతనికి పోసి అతన్ని పరామర్శించి కట్టులు కట్టాడంట. అక్కడి నుంచి తన వాహనం మీద కూర్చోబెట్టుకొని అతను పూట కూలివారి దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూడండి ప్రియులారా, పడిపోయినటువంటి వ్యక్తి ఒక యూదుడు. అటు నుండి యెరూషలేము నుండి అక్కడి నుండి వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక సమరయుడు. యూదుడికి సమరయుడికి పడదు. యూదులకి సమరయులకి పడదు. చాలా శత్రుత్వం ఉంది ఎప్పటి నుంచో. యూదులే ఆ శత్రుత్వాన్ని పెంచుకున్నారు. సమరయులకు యూదులకు పడదు. వాళ్ళు వెళ్ళే మార్గంలో వీళ్ళు వెళ్ళరు. అంత శత్రుత్వం పెంచుకున్నారు యూదులు. పడిపోయినటువంటి వ్యక్తి ఎవరు? యూదుడు. వస్తున్నటువంటి వ్యక్తి, చూసినటువంటి వ్యక్తి ఎవరు? ఒక సమరయుడు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? శత్రువు పడిపోయినప్పుడు ఏం చేయాలా? మన శత్రువు పడిపోయాడని చెప్పేసి సంకలు ఎగరేయాలి, సంబరాలు చేసుకోవాలి కదా. మనకు నచ్చినటువంటి వ్యక్తి, మన శత్రువుగా పిలవబడుతున్నటువంటి వ్యక్తి గాయాలతో పడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? అదే ప్రాంతంలో మనం ఉన్నట్టయితే ఏం చేస్తాం? ఈ మధ్య ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెల్ఫీ అంటున్నారు ప్రతి ఒక్కరు. ఒక సెల్ఫీ తీసేసి గ్రూప్లో పెట్టేసి
దానికి ఒక గ్రాఫిక్స్ వదిలేసేసి ఏంటి ఒక టపాసులు ఒక సెలబ్రేషన్ లాగా దాన్ని క్రియేట్ చేశారే, పండగ చేసుకుంటారా. కారణం ఏంటంటే మన శత్రువు పడిపోయాడు అని సంబరాలు చేసుకుంటామేమో ఈ రోజుల్లో, సెల్ఫీలు తీసుకుంటా కదా. ఈరోజు అంతా కూడా సెల్ఫీ ప్రపంచం అయిపోయింది. మొన్న మధ్య ఎవరో రైల్వే ట్రాక్ మీద రీల్స్ చేద్దామని చెప్పేసి ఆ ముగ్గురు రైల్వే ట్రాక్ మీద రీల్ చేస్తున్నారంట. అరే బాబు, మీకు బుద్ధి ఉందా? ట్రాక్ మీద ఏంట్రా మీరు రీల్ చేసేది, పక్కగా రండి అని చెప్పేసి అంటే పట్టించుకోలేదు. అక్కడ కూడా రీల్ చేస్తూ ఉన్నారు. 1 minute రీల్ ఏది ఉంటుంది కదా, ఆ రీల్ చేస్తూ ఉన్నారు. ఎవరిని పట్టించుకోలేదు, ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక సూపర్ ఫాస్ట్ చాలా స్పీడ్గా వచ్చింది ట్రైన్, వద్దనే గుద్దేసింది ఒకరిని. అప్పటికప్పుడు పచ్చడి అయిపోయాడు. రీల్ చేస్తూ ఉంటారు, ఈ విధంగా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కడో ఎత్తైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అలాగ చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త. పడిపోయినటువంటి వ్యక్తి మన శత్రువు అయినప్పుడు మనం సెల్ఫీ తీసుకొని అందరికి పంపించేసి అరే పండగ చేసేసుకుంటారా, సెలబ్రేట్ చేసేసుకోండి అని చెప్పేసి మనం అయితే ఆ విధంగానే అంటాం, సెల్ఫీలు తీసేస్తాం. మొన్న వరద వచ్చినప్పుడు ఎవరి కాలు భయం గుప్పిట్లో ఉంటే కొంతమంది బ్యాచ్ ఏం చేశారు తెలుసా, నీళ్ళల్లో దిగి సెల్ఫీలు తీసుకుంటా, ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ వర్షం చూడండి, ఇక నీళ్ళు చూడండి, ఇదిగో ఎంత లోతు వచ్చేసినాయి ఫ్రెండ్స్, ఇక చూడండి ఆ కంచం కొట్టుకుపోతుంది చూడండి, ఆ మంచం కొట్టుకుపోతుంది చూడండి, ఆ మంచం నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, అది బాగుందా లేదని. అంతేగా సెల్ఫీలు. అరే బాబు, తినటానికి తిండి లేదు, నీళ్ళు కూడా లేవు, మొత్తం ఆగిపోయింది, కరెంట్ ఆగిపోయింది, ఏంటి అని చెప్పేసి భయం గుప్పిట్లో మినుకు అని చెప్పేసి భరుస్తూ ఉంటే కొంతమంది యవ్వనస్తులు ఫోన్లు తీసుకొని బయలుదేరి ఆ ఉండా ఛార్జింగ్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి రోడ్ల మీదకి వచ్చి ఆ నీళ్ళలో దిగి సెల్ఫీలు తీస్తున్నారు, రీల్స్ తీస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఆ యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనే అప్లోడ్ చేసి లైక్లు కామెంట్ చేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మేము చూసాం ఆ నీళ్ళల్లో నుండి తీసుకొస్తూ ఉంటుంటే మమ్మల్ని పిల్లోళ్ళని ఏంటో భుజాన్ని ఎక్కించుకున్నారు, నాకు ఒక కర్ర ఇచ్చారు, నా చేయి పట్టుకున్నారు ఒకరు, పాపం అమ్మగారు అలాగే నడిచింది, ఇక్కడ వరకు వచ్చేసి నీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటా, ఎక్కడేముందో తెలీదు, ఎక్కడ పడిపోతుందో తెలీదు, నాకేంటి భయం వేస్తూ ఉంది, కనపడదు. అలాగే నీళ్ళలో నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మన కండ్రిక అక్కడ 4 రోజుల సెంటర్ ఉంది కదా, అక్కడ ఉంది ట్రాక్టర్, అక్కడ వరకు నడుచుకుంటూ రావాలి నీళ్ళలో. మేము ఇలా వస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు, సరదాగా ఉంది వాళ్ళకి, చక్కగా ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా, వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళే, ఏందిరా వీళ్ళు అన్నట్టుగా సెల్ఫీలు. జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ పడిపోయినవాడు శత్రువు అవ్వచ్చు ఆ పరిసయ్యుడికి, కానీ శత్రువు అయినప్పటికీ కూడా ఆ పరిసయ్యుడి దగ్గరికి వచ్చాడు, యూదుని దగ్గరికి వచ్చాడు, అతను చూశాడు, జాలిపడ్డాడు, తన గాయాలని కట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఈ మంచి సమరయుడు దేవునికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు అతని స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనుక మనం ఊహించుకున్నట్లయితే, పడిపోయినటువంటి మన పరిస్థితిని ప్రభు చూసి, పాపములో పడినటువంటి మనను చూసి ప్రభు పరలోకమును విడిచి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పడిపోయినటువంటి మన దేన స్థితిని గాయములతో కొట్టుకుంటూ, సమస్తమును పోగొట్టుకుంటూ, ఎవరు లేపగలరు మమ్మల్ని, ఎవరు ఈ పాపము నుంచి మమ్మల్ని కాపాడగలరో, ఎవరు రక్షిస్తారు మమ్మల్ని చూస్తున్నటువంటి మనల్ని చూసి ఆయన మనల్ని ప్రేమించి జాలిపడి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి, సమీపించరానటువంటి ఆ మహా తేజస్సుని విడిచిపెట్టి ఆయన మన కొరకు నీలాగా నాలాగా ఆయన శరీరాన్ని ధరించుకొని లోకానికి అరుదించాడు, నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించటానికి. పడిపోయినటువంటి నీ స్థితిని ఆయన లేవనెత్తాలని, నిన్ను బాగు చేయాలని ప్రభు ఈ లోకానికి అరుదించాడు. మంచి సమరయుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మతాలు మనిషిని రక్షించలేదు, కులాన్ని మనిషిని రక్షించలేవు, ఏ చదువు కూడా, ఏ సంస్కరణలు కూడా మనిషిని ఈ రోజున రక్షించలేవు. కాబట్టి నేనే
రక్షించగలను, నేనే మనిషిని పాపములో నుంచి రక్షించగలను చెప్పేసి మనిషిని విడిపించటానికి, లేవనెత్తటానికి యేసయ్య ఈ లోకానికి అరుదించాడు, మంచి సమరయుడిగా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మంచి సమరయుడు ఏం చేశాడు? మంచి సమరయుడు ఏం చేశాడు? పడిపోయినటువంటి వాడిని చూశాడంట, అతని దగ్గరికి వచ్చాడంట, అతని గాయాలని కట్టి తన వాహనం మీద కూర్చోబెట్టి పూట కూలివాని దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము లేఖనాల్లో. అయితే ఈ యొక్క వృత్తాంతంలో ఈ మాటలన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు జాగ్రత్తగా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ కొన్ని విషయాల్ని, ఒక 3 విషయాల్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మొదటిగా ఏం చేశాడు అంటే చూశాడు. ఏం చేశాడు? మంచి సమరయుడు ఏం చేశాడు? పడిపోయినటువంటి వాడిని చూశాడు. చూసి అతను చూశాడు అని ఉంది. ఈ చూశాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడు కూడా మన స్థితిని ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. నీ కష్టాలని, నీ కన్నీళ్ళని, నీ సమస్యలను ఆయన చూస్తానే ఉన్నాడు. ఆయన చూసే దేవుడు. అందుకే నా హాగరు దేవునికి పేరు పెట్టింది ఏంటో తెలుసా? ఏల్ రోయి. ఏల్ అంటే దేవుడు, రోయి అంటే చూసేవాడు. ఆయన చూచుచున్న దేవుడని హాగరు దేవునికి పేరు పెట్టింది. ఆయన చూసే దేవుడు, నిన్ను నన్ను ప్రతి క్షణము చూస్తున్నటువంటి దేవుడు. ఆయన కన్నులను కలగజేసిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా అని దేవుడు చెప్తా ఉన్నాడు. అవును, ఆయన చూసే దేవుడు. ఆయన చూసే దేవుడు. ఇశ్రాయేలు చేసినటువంటి ఆ మొరను, వాళ్ళు పెట్టినటువంటి ఆ మొరను దేవుడు చూశాడు. అందుకే మోషే చెప్తున్నాడు, మోషే నా ప్రజల యొక్క మొరను నేను ఆలకించాను, చూశాను, వాళ్ళ కన్నీళ్ళని చూశాను, వాళ్ళని విడిపించడానికి నేను వస్తున్నానని ప్రభు చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూసే దేవుడు. చాలామంది అంటారు, దేవుడు మమ్మల్ని చూస్తాడండి, మా బాధలు చూస్తాడండి, మేము పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చూస్తాడండి అని అంటే ఖచ్చితంగా ఆయన చూస్తాడు. ఆయన చూసే దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిత్యము ఆయన కన్నులకు మరుగైనదంటే ఏం లేదు, సమస్తము ఆయన చూస్తున్నటువంటి దేవుడు. నీ కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ వేదనను చూస్తున్నటువంటి దేవుడు, నీ సమస్యను ఆయన చూస్తున్నటువంటి దేవుడు. నీ సమస్యను చూసి దాటిపోయే దేవుడు కాదు ఆయన. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడంట. పాస్టర్ గారు అలాగే పాస్టర్లు ఏం చేస్తారు, చాలామంది దైవజనులు ఈ కరపత్రాలను తీసుకొని దేవుని సువార్తను ప్రకటించుకుంటూ అలాగా పంచుకుంటూ వెళ్తూ ఉంటారు. కనబడినటువంటి వారికి సువార్తను చెప్తూ ఉంటారు కదా, సువార్తని వినిపింపజేస్తూ ఉంటారు. అతను కూడా చెప్పాడు, యవనస్తుడికి చెప్పాడు, బాబు దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి ఆశ్రయించు, దుర్దినంలో రాకముందే నీ ముందున్నటువంటి లోకంలో ఉన్నదంతా కూడా సంతోషం కాదని నువ్వు ఎరగక ముందే నీ బాల్య దినములందే దేవుని సృష్టికర్తని స్మరణ చేసుకో అని చెప్తే ఆయన ఏమనుకుంటా తెలుసా, పాస్టర్లు ఈ విధంగానే చెప్తారు, ఆ విధంగా చెప్పకపోతే వాళ్ళకి పోలేదు, వాళ్ళకి భోజనం రాదు, వాళ్ళకి కానుకలు రావు, అలాగే చెప్తారు అని చెప్పేసి పెడచెవిని పెట్టేశాడు. వినలా, దేవుని మాటలు వినకపోగా తన జీవితాన్ని లోకంలో సమర్పించుకొని, పాపానికి సమర్పించుకొని, తన శరీరాన్ని వ్యసనాలకి లోబడి తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఇష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని వేశ్యగృహాల దగ్గరికి ఎక్కడైతే అడుగు పెట్టకూడదో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏది చేయకూడదో అవన్నీ కూడా చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి నడుచుకుంటా పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉన్నాడంట. దైవజనుడు చూస్తూ ఉన్నాడు, ఒక ఎముకలు గూడి నడుచుకుంటూ వస్తూ ఉందంట. ఒంటిలో కండలేదు, ఆ కండంతా కరిగిపోయాయి, నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అర్థం కాలేదంట. చివరికి గుర్తుపెట్టారు, ఆ వ్యక్తి కదా, యవనస్తుడు కదా, ఏంటి ఇలా అయిపోయాడు, అప్పుడు చాలా బాగున్నాడు కదా, మంచి రూపం కదా, ఏంటి ఇలా అయిపోయాడు అని చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి రావటమే పాస్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాడంట. బాబు తప్పయ్యా, నా కాళ్ళ మీద పడకూడదులే అని చెప్పేసి అతను లేపి, ఏంటి ఏమైంది, నీ స్థితి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ఏం జరిగిందని అడిగితే ఆ యవనస్తుడు చెప్పినటువంటి మాట, పాస్టర్ గారు మీరు ఒకప్పుడు నా దగ్గరికి వచ్చి మాటలు చెప్పారు, దేవుని సువార్తను చెప్పారు, దేవుని మాటలను చెప్పారు, అలాంటి మాటలు చెప్తే కానీ వీళ్ళకి భోజనం రాదు, బోరాదు, కానుకలు రావు అనుకున్నాను, కానీ ఆ మాటలే నా జీవితాన్ని నిలబెట్టే మాటలని,
ఆ మాటలే నా బ్రతుకుని మార్చే మాటలో, ఒక శ్రేష్టమైనటువంటి మాటలో, నన్ను తీర్చిదిద్దే మాటలు అని చెప్పేసి నేను ఆ రోజున తెలుసుకోలేకపోయాను పాస్టర్ గారు. నా జీవితాన్ని పాపానికి ఖర్చు పెట్టేశాను. నా శరీరాన్ని ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడి వరకు వెళ్ళిపోయాను. పాపము నన్ను నలక్కొట్టేసింది. నా బాడీలో లేని రోగం అంటూ ఏం లేదు, అన్ని రోగాలు ఈ రోజున ఉన్నాయి. డాక్టర్ గారు చెప్తున్నారు రోజులు లెక్క పెట్టుకోవటం అని చెప్పేసి అన్నారు. మా అమ్మ చెప్పింది, ఎప్పుడైనా వెళ్ళరా పాస్టర్ గారి దగ్గరికి, ఎప్పుడైనా వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టు, ప్రార్థన చేయించుకొని రమ్మంటే వచ్చాను పాస్టర్ గారు అని కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు యవనస్తుడు. పాస్టర్ గారు చెప్పారంట, వచ్చావు కదా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుని అడుగు, ఆయన నిన్ను క్షమిస్తాడు. నేను క్షమించే దేవుడు ఆయన ఎప్పుడూ క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళవయ్యా అని చెప్పేసి అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత వాళ్ళు చూస్తేనంట ఆ యవ్వనస్తుడు మోకరించి ప్రార్థన చేసినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా తన కన్నీటితో తడిసిపోయిందంట. ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను వినలేదు. దైవజనులు చెప్తా ఉంటుంటే, నీ మాటలు వినిపిస్తూ ఉంటుంటే, నాకు కాదులే, నాకు అక్కర్లేదు అన్నట్టుగా, నా ఇష్టం నేను ఇంతే అన్నట్టుగా బ్రతికేశానయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకొని ఏడ్చాడంట. ఆ తదుపరి పాస్టర్ గారు కూడా దేవుని సువార్తను చెప్పి పాపపు ఒప్పుకోలు గురించి అతనికి కొన్ని విషయాలు మాట్లాడి అక్కడి నుంచి పంపించినట్లుగా చూస్తాను. ఆ తదుపరి కొన్ని రోజుల్లోనే అనుకున్న విధంగా ఆ యవనస్తుడు చనిపోయాడంట. చాలా విషాదకరమైనటువంటి సంఘటన కావచ్చు ఆ యవనస్తుడు చనిపోవటం అనేది. అయితే రెండు విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒకటి విషాదమైనటువంటి పరిస్థితి కావచ్చు, రెండవది ఒక విధంగా సంతోషకరమైనటువంటి వార్త కావచ్చు. అది విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, చిన్న వయసులోనే చనిపోవటం అనేది. తన జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా చక్కగా మార్చుకొని జీవించాల్సినటువంటి యవనస్తుడు, తల్లిదండ్రులు చూడాల్సినటువంటి యవనస్తుడు, కుటుంబాన్ని పోషించేటువంటి యవనస్తుడు అతి తక్కువ వయసులోనే తన జీవితాన్ని ముగించటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ మరొకటి సంతోషకరమైనటువంటి విషయం ఏంటి తెలుసా? యవనస్తుల్లో చివరికైనా ఆఖరి నిమిషంలో అయినా సరే దేవుని దగ్గరికి వచ్చాడు. అది సంతోషకరమైనటువంటి విషయం. ఆఖరి నిమిషంలో అయినా దేవుని దగ్గరికి వచ్చి తన జీవితాన్ని అప్పగించుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. చూసావా, అది సంతోషకరమైనటువంటి విషయం. నీకు సమయం ఉండగానే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ప్రభుకి అప్పచెప్పుకోవాలా. పాపానికి అప్పచెప్పుకుంటే నీ జీవితం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. లేనిపోయిన రోగాలన్నీ తెచ్చేసుకుంటావు, నలిగిపోతావు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నీకు పాపం నుంచి విడుదల. ఆయన చూసే దేవుడు, ఆయన చూస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కది మంచిదేవనే చెడ్డదేవనే దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రతిదానికి కూడా ఆయన ఫలితాన్ని ఇచ్చే దేవుడు. మరొక సంఘటన మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఇట్లాగే ఒక యవనస్తుడు, అతను ఏం చేసేవాడు అంటే రికార్డింగ్ డ్యాన్సులు వేసేవాడంట. ఏం చేసేవాడు? రికార్డింగ్ డ్యాన్సులు వేసేవాడు. ఆవిడ దినాల్లో మా చిన్నప్పుడు కూడా రికార్డింగ్ డ్యాన్సులు బాగా చేశారు. ఇప్పుడు లేవు, కానీ అప్పుడు విజయవాడ నుంచి కూడా తీసుకొచ్చేవాళ్ళు. గుడివాడ, విజయవాడ, అనకాపల్లి ఇలాంటి ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్సులు వేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కొంత బృందం, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉండేది. బాగా తాగేసేసి గట్టిగా గంతులేసారు. లోకానుసారంగా బాగా బ్రతికేసేవాళ్ళు, ఇష్టానుసారంగా బ్రతికేటువంటి. ఒక రోజున దైవజనుడు ఆ వ్యక్తికి ఒక పాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చదువుకున్నాడు. ఆ వాక్యము ఆ వ్యక్తిని తాకింది. రోజు తాగేసి రికార్డింగ్ డ్యాన్సులు వేస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులతో పోషించబడుతున్నటువంటి ఆ వ్యక్తి, డబ్బులు చాలా వచ్చాయి, ఆ డబ్బులతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ రోజున దేవుని యొక్క వాక్యం, ఆ పాంప్లెట్ ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని చదివాడు. ఆ వాక్యము అతన్ని తాకింది. దాని మీద అడ్రస్ ఉంది, దైవజనుడి అడ్రస్. అప్పుడంటే ఫోన్ నెంబర్ లేవు కదా, అప్పుడంటే ఫోన్ నుండే కాదు. దైవజనుడి అడ్రస్ కింద ప్రింట్ వేసి ఉంది. ఆ దైవజనుడి యొక్క అడ్రస్ని ఎత్తుక్కుంటూ వచ్చాడంట. వచ్చి, పాస్టర్ గారు మీరు ఇచ్చినటువంటి పాంప్లెట్ ఒకరోజు నాకు ఇచ్చారు. ఇది నా జీవితం ఎలా ఉండేది, నేను రికార్డింగ్ డ్యాన్స్ వేసేటువంటి వ్యక్తిని, తాగేసి గంతులేసేటువంటి వ్యక్తిని. అయితే మీరు ఇచ్చినటువంటి వాక్యం చూసారా, ఆ వాక్యం నన్ను మార్చిందండి. నాకు ప్రభువు కావాలి, నా గురించి ప్రార్థించండి, నన్ను ఏం చేయమంటారు?
అని చెప్పేసినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, మంచి మాటలు చెప్పారు, రక్షణ అనుభవంలోకి నడిపించారు. ఆ జీవితాన్ని, పాత జీవితానికి వదిలిపెట్టేశాడు. ఇంకా ప్రభుని వెంబడించడం నేర్చుకున్నాడు. ఇంక నేను ఆ పాత జీవితానికి వెళ్ళండి అని చెప్పేసి ఆ దైవజనుడితో సువార్త చెప్పడానికి ఆ పాంప్లెట్లు పంపించేటువంటి ఆ పాంప్లెట్లను ఇవ్వటం, దైవజనుడి యొక్క పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారు. ఆ రోజున ఆ కుటుంబం అంతా వచ్చింది, తల్లిదండ్రులు వచ్చారు, బంధువులు వచ్చారు. పాస్టర్ గారు మీరేం చేశారండి, మా అబ్బాయిని చెడగొట్టేశారన్నాడు. ఏమంటున్నారు, మా అబ్బాయిని చెడగొట్టేశారేంటండి పాస్టర్ గారు, ఏం చెప్పారండి, మా వాడు రావట్లేదని చెప్పేసి అంటే, పాస్టర్ గారు అని చెప్పారు జరా, చెడిపోయినటువంటి ఓ వ్యక్తిని బాగు చేస్తే చెడగొట్టారని అంటారేంటి? ఒకప్పుడు దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని త్రాగేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని అతను బాగు చేస్తే, చెడిపోయినటువంటి వ్యక్తిని బాగు చేస్తే మీరేంటమ్మా ఆ మాట మాట్లాడుతున్నారని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారంట. పాస్టర్ గారు చెప్పిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణే ప్రార్థించుకుంటా, యేసయ్యని ఆరాధించుకుంటా, ఇంకేం పని చేయకోకుండా, అంటే రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్ళకోకుండా ఉంటే, ఒరే నువ్వు తెచ్చే సంపాదన అంతా ఆగిపోయింది, యేసయ్య అంటూ తిరుగుతున్నావు, నీ కుటుంబంలోకి స్థానం లేదు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినారంటే తల్లిదండ్రులు. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇంటిని వదిలేసి వెళ్ళిపో, నువ్వు ఎలా బ్రతుకుతావు వెళ్ళు, ఎవరినైతే నమ్ముకున్నావు ఆయన నేను పోషిస్తాడేమో, వెళ్ళరా ఎక్కడి నుంచి అని చెప్పేసి నెట్టేశారంటే కారణం ఏంటంటే యేసయ్యని నమ్ముకున్నాడని చెప్పేసి. ఆ వ్యక్తి ఎక్కడ కూడా ఇదవలా వచ్చేసి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రభువే నాకు ఇస్తాడు, ప్రభువే చూసుకుంటాడని చెప్పేసి తన బ్రతుకుని మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పగలంతా దేవుని పరిచర్య చేసి రాత్రిపూట చదువుకునేవాడంట. ఆ చదువుకుంటూ ఉంటుంటే కొన్నాళ్ళకి అతను చదివినటువంటి చదువు, ఒక ఎగ్జామ్ రాశాడు, చక్కటి జాబ్ వచ్చింది, ఒక బ్యాంకులో క్లర్క్ జాబ్ వచ్చింది. పాస్టర్ గారు చెప్పారు, నాయనా ప్రభుని వదలమాక, మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు, చక్కగా బ్రతుకు అని చెప్పేసి అక్కడి నుంచి పంపించేశాడు. ఈ చిన్న కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్న కుమారుడు మాకు అక్కర్లేదని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుమారుడికి తనకున్నటువంటి ఆస్తి ఎంతో కొంత ఉంటుంది కదా, ఆస్తి పెద్ద కుమారుడికి రాస్తే అది మొత్తం వచ్చే వరకు ఓపిక పట్టి ఇంక వీళ్ళతో నాకేంటి సంబంధం, నాకు రావాల్సినంత వచ్చింది కదా అని చెప్పేసి తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి గెంటేశాడంట పెద్దోడు. వెళ్ళిపోయినకి మీరు ఇంట్లో ఉంటానికి వీల్లేదు అన్నట్టుగా తల్లిదండ్రులని రోడ్డు మీద గంటితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు చూస్తారు, ఇంకా చచ్చిపోతే బాగుండని చెప్పేసి చచ్చిపోదామని తీర్మానం తీసుకున్నాక భార్య చెప్పిందంట, ఏమండి చిన్నవాడి దగ్గరికి వెళ్దామండి, వాడు ఏం చేస్తున్నాడో తెలీదు, వాడి దగ్గరికి వెళ్దాం, వాడు చారదీస్తే సరే, లేదంటే ఏ నదిలోనూ దూకేసి చచ్చిపోదాం అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. చిన్నోడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుక్కుంటూ ఆ ప్రాంతానికి, ఆ ఊరికి వచ్చారు, ఆ గృహానికి వచ్చారు. గవ డోర్ నాక్ చేశారు. కుమారుడు తలుపులు తీశాడు. ఎదురుగా తల్లిదండ్రులు తలదించుకొని కూర్చున్నారు. బాబు మా పరిస్థితి ఇది, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ అన్నయ్యకి ఆస్తి అంతా రాసిచ్చాం, వాడంతా ఆస్తి అంతా తీసేసుకొని మమ్మల్ని ఎల్లగొట్టేశాడు, చచ్చిపోదాం అనుకున్నాం, చివరిగా నిన్ను చూసి క్షమించరని చెప్పి వెళ్ళిపోదామని వచ్చాం అని చెప్పేసి ఏడుస్తా తల్లిదండ్రుల నుంచుంటే ఆ కుమారుడు ఆ తల్లిదండ్రులను హత్తుకొని, అమ్మా నాన్న నేనున్నాను, ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకోవటం, రండి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి ఆ కుమారుడు హత్తుకున్నాడు తల్లిదండ్రుల్ని. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళని పోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు వెళ్ళగొట్టినటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటే దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టాడో, ఎవరైతే వద్దనుకున్నారో తీసేసిన రాయి మూలకేమైపోద్దంట, తలరాయి అయినట్టుగా ఆ కొడుకే దిక్కాడు. ఎందుకు అంత ప్రేమ ఆ పరిస్థితుల్లో కూడా అంటే దేవుడు చూపించినటువంటి ప్రేమ. అతని పరిస్థితిని చూశాడు. తల్లిదండ్రులు వదిలిపెట్టినప్పటికీ కూడా, బంధువులు అతను అసహించుకున్నప్పటికీ కూడా నా దేవుడే ఉన్నాడు, ఆయనే పోషిస్తాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, నన్ను ఒకరోజు నన్ను హెచ్చిస్తాడు, ఆయన ఇస్తాడు నాకేది కావాలని దేవుడి మీద ఆధారపడి బయటకు వచ్చాడు. కాబట్టి యవ్వనస్తుడిని ఒకరోజు దేవుడు ఏం చేశాడండి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నమ్ముకున్నామనో, లేదంటే బైబిల్ పట్టుకొని నేను వెళ్తా ఉన్నామని చెప్పేసి బహుశా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని నేను అవమానపరచొచ్చు, నేను వెనక్కి లాగేటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చేమో. కానీ దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు, నిన్ను ఆశీర్వదించిపోతా ఉన్నాడు. నీ స్థితి కొద్దిగా ఉండొచ్చేమో, ఈ రోజున తుదకు నిన్ను బహు సమృద్ధులకు ఆయన నడిపించబోతా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం.
నా స్థితి కొద్దిగా ఉందని నిరాశపడుతూ ఉన్నావేమో, దేవుడు సమృద్ధిలో నింపబోతూ ఉన్నాడు నీ జీవితాన్ని. ఇక్కడ ఆ సమరయుడు మొదటిగా చూశాడు. రెండోది ఏం చేశాడండి? దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమును విడిచి, ఇందాక చెప్పాను, సమీపించరానటువంటి ఆ మహా తేజస్సుని విడిచి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరగా వచ్చాడు. ఆయన సమీపంగా వచ్చిన విధంగా, ఆయన మనకి చేరువగా అతి దగ్గరగా వచ్చిన విధంగా ఏ ఒక్కరు కూడా మనకి దగ్గరగా రాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మన సమీపంగా ఉన్నటువంటి దేవుడు, మనలో దగ్గరగా వచ్చినటువంటి దేవుడు. మరియమ్మ నిండు సోలాలు, గర్భిణి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించినప్పుడు ఇప్పుడు ఒక పిలుపు వచ్చింది దానికి. వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి జనాభా లెక్కలు రాపించాలని ఒక పిలుపు వచ్చింది. ఏసేపు మరియమ్మని ఎక్కించుకున్నాడు. 160 కిలోమీటర్ల బెత్లెహేము నజరేతు నుంచి ఆమెని అలా తీసుకుంటూ వెళ్ళాడు. నిండు గర్భిణీరాలు, కనే నెలది. ఎంత కష్టం అండి. అలా గాడి మీద కూర్చోపెట్టుకున్నాడేమో, అలాగా తీసుకుని 160 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ బెత్లెహేంలోకి వచ్చాడు. అప్పటికే జనంతో కిటకిటలాడిపోతూ ఉంది బెత్లెహేం. కారణం ఏంటంటే జనసంఖ్య వాళ్ళు రాయటానికి అందరిని పిలిచారు కాబట్టి సొంత ఆ పట్టణాలకు వచ్చి వాళ్ళు జనాభా వాళ్ళు లెక్కించుకొని వెళ్ళిపోవాలి, వాళ్ళు రాయించుకొని నమోదు చేసుకొని వెళ్ళిపోవాలి. ఏ సత్రం ఖాళీ లేదు, ఏ ఇల్లు ఖాళీ లేదు, ఎక్కడ కూడా ఖాళీ లేదు, కిక్కిరిసిపోయి ఉంది బెత్లెహేం అంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో ఒక పశువుల పాకలో ఒక తొట్టులో ప్రభువుని జన్మనివ్వటానికి వీలుపడింది మరియమ్మకి. ఒక పశువుల తొట్టులో యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు చూడండి, ఆ బెత్లెహేములో బయట కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో ఈ గొర్రెల కాపరులు పనిచేస్తూ ఉంటుంటే దేవదూతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాయి, లోకరక్షకుడు మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు పశువుల కాపరులు అక్కడ చెప్తున్నారు, గొర్రెల కాపరులు చెప్తా ఉన్నారు, అయ్యా బెత్లెహేం అంతా కిక్కిరిసిపోయింది, ఏ లాడ్జీలు ఖాళీ లేవు, ఏ సత్రాలు ఖాళీ లేవు, ఎక్కడ కూడా ఖాళీ లేవు, సందడిగా ఉండి పండగ సందడి, ఒక వాతావరణం సంతరించుకుంది, కిక్కిరిసిపోయింది కదా, ఎక్కడ పుట్టాడో ఎలా తెలిసిద్ది మాకు? ఆ శిశువు ఎక్కడ పుట్టాడు, లోకరక్షకుడు ఎక్కడ పుట్టాడు, మేము ఎలా తెలుసుకోగలుగుతాం? చాలామంది పుట్టుంటారు అని చెప్పేసి అంటే దూత ఇచ్చినటువంటి ఆనవాళ్ళు ఏంటి తెలుసా? ఒక శిశువు పొత్తుగుట్టలతో చుట్టబడి ఎక్కడ ఉంటాడు? పశువుల తొట్టులో పరుండి చేస్తాడు. అదే మీకు ఆనవాళ్ళు. బహుశా అనుకోని ఉండొచ్చేమో, ఒక పశువుల తొట్టులో పుట్టిన వ్యక్తి మమ్మల్ని రక్షించేది, ఒక పశువుల తొట్టులో జన్మించినటువంటి ఆ వ్యక్తి లోకరక్షకుడు, ఆయన మనల్ని ఉద్ధరించేవాడా అని అనుకో ఉండొచ్చేమో. కానీ మనం గమనించాల్సిన విషయం తెలుసా? ప్రభు ఎందుకు ఆ పశువుల తొట్టులో జన్మనిచ్చాడు తెలుసా? ఆ పశువుల పాకలోకి ప్రతి ఒక్కరు వెళ్ళటానికి ఎంట్రన్స్ టికెట్ లేదు. అందరు వెళ్ళొచ్చు, చిన్న పెద్ద లేకోకుండా, ధనవంతులు పేదవాళ్ళు అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ పశువుల తొట్టులోకి వెళ్ళటానికి, అనువుగా ఉండటానికి ప్రభు ఆ పశువుల తొట్టులో జన్మనిచ్చాడు. దానికి వెళ్ళటానికి ఎవరు నిన్ను ఆటంకపరచరు, ఎవరు వద్దని చెప్పరు, ఎక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ లేదు. అవి ఉంటేనే నువ్వు ఆ శిశువును చూడాలనేటువంటి అక్కడ ఎలాంటి కండిషన్లు ఉండవు పశువుల తొట్టులో. ఒకవేళ నా యేసయ్య రాజకుటుంబంలో జన్మిస్తే, ప్యాలెస్లో జన్మిస్తే, అంతాపురంలో జన్మిస్తే నువ్వు నేను వెళ్తానికి అక్కడ ఉంటుందా? యేసు ప్రభుని చూడగలమా? ఏ ఒక్కరు కూడా అంతఃపురంలోకి వెళ్తానికి పర్మిషన్ ఉంటుందా? ఉండదు. ప్రారంభంలో నిన్ను ఆప్ చేస్తారు. నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు తక్కువ వాడు, వెళ్తానికి వీల్లేదు. రాజ కుటుంబానికి సంబంధించిన వాడు, ధనవంతులైతేనే ఆయన చూడాలని వాళ్ళేమో. అందుకని యేసయ్య పశువుల తొట్టులో పుట్టాడు. నీవు నేను ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం లేకుండా, ఆటంకపరచుకోకుండా వెళ్ళటానికి ఆయన సమీపంగా వచ్చినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు వచ్చాడు చూశారు కదా మీరు? నీకు సమీపంగా ఉండటానికి, ఆయనకి దగ్గరగా వచ్చి రావటానికి, నీకు దగ్గరగా ఆయన నీ దగ్గరగా వచ్చాడు. నువ్వే దూరం అయిపోతా ఉన్నావు, ఆయన దగ్గరికి వచ్చాడు. యేసయ్య నీ దగ్గరగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు.
నీలో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని చాలామంది ప్రభు దగ్గర రావడానికి కొంతమంది నేను రాలేనండి, నా జీవితం బాగలేదని చెప్పేసి అంటారు. నా జీవితము మురికి పట్టిపోయింది. ఒకవేళ ప్రభు గనక రా అని పిలిస్తే, ప్రే సహోదరి, చెల్లి, తమ్ముడు, నా బిడ్డ రా అని చెప్పేస్తే, అయ్యా రాలేనయ్యా, మురికి కుట్టు కొళ్ళు పట్టిపోతాను, పర్వాలేదు రా, నేను నీ దగ్గరగా వచ్చాను, నేను చూసుకుంటా, నిన్ను కడిగేస్తానని ప్రభు చెప్తాడు. ఈ రోజున ప్రభువు నీకు దగ్గరగా వచ్చాడు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఆయన ఏం చేశాడంట, మంచి సమరుడు ఏం చేశాడు, తన గాయాలు కట్టి ఆ గాడిద మీద ఎక్కించుకున్నాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అప్పుడు బైబిల్లో వాహనం అని రాసింది. వాహనం అంటే ఏంటో తెలుసా? ఆ యొక్క గాడిదను, అప్పట్లో గాడిదని ప్రయాణాలకి బరువులను మోయటానికి ఉపయోగించేవాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్పారంటే వాహనము అని చెప్పారు. అంటే గాడిద మీద ఆ గాయాలు కట్టాడు, తన దగ్గర ఉన్నటువంటి నూనెను పోసాడు, ద్రాక్షారసాన్ని పోసాడు, గాయాన్ని కట్టి ఆ వ్యక్తిని లేపి ఎక్కడ కూర్చోబెట్టాడో చెప్పండి, ఎక్కడ కూర్చోబెట్టాడు? వాహనం మీద, అంటే గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి, యేసయ్య మన లోకానికి వచ్చి మన స్థితిని ఆయన తీసుకొని ఆయన స్థితిని మనకిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఒక ఎక్స్చేంజ్ జరిగిందంటే, ఒక అద్భుతమైనటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదైనా ఉందంటే, యేసయ్య, దేవుడైనటువంటి యేసయ్య లోకానికి వచ్చి పాపులైనటువంటి మనందరి స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని, ఆయన సింహాసనాన్ని మనకి ఇచ్చాడు. ఎక్స్చేంజ్ అనేది జరిగింది. మన పాపమంతా ఆయన తీసేసుకున్నాడు. ఆయన స్థితి ఏదైతే ఉందో ఆయన సింహాసనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. గాడిద మీద కూర్చోబెట్టాడు, ఆయన సింహాసనాన్ని మనకి ఇచ్చాడు. మన పరిస్థితిని అంతా కూడా ఆయన తీసుకున్నాడు. ప్రియులారా, యేసయ్య సిలువను మనం చూసినప్పుడల్లా మనం గమనించాల్సిందేంటి తెలుసా? యేసయ్య ప్రేమను గమనించాలా, యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవాలా. ఆ సిలువను చూసినప్పుడల్లా నువ్వు ఆరాధించాలని కాదు, కానీ యేసయ్య ఆ సిలువను ఎందుకు ఆయన అనుభవించాడంటే, ఎందుకు అది సాదృశ్యంగా మనకు చూపిస్తూ ఉన్నాడంటే, సిలువను చూసినప్పుడల్లా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలని, మన స్థితిని, మన పరిస్థితిని, పడిపోయినటువంటి మన పాప స్థితిని ఆయన తీసేసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. లేకపోతే సిలువలో నేను వేలాడాల్సినటువంటి పరిస్థితి, ఆ సిలువ మరణం పొందాల్సినటువంటి మనమైతే ఆ సిలువను ఆయన తీసేసుకున్నాడు. అయితే మనకి నిత్య జీవాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? ఆయన ప్రేమ చాలా గొప్పది. ఒక ప్రాంతంలో అప్పుడే ఎంగేజ్మెంట్ అయింది ఒక స్త్రీకి. ఆయన మిలిటరీలో పనిచేస్తాడంట. 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన సంఘటన ఇది. జర్మనీ దేశంలో జరిగినటువంటి సంఘటన. జాగ్రత్తగానండి ఇది. మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఒక ఎంగేజ్మెంట్, ఆ సెలవులకు వచ్చాడు. ఎంగేజ్మెంట్, ఒక స్త్రీని చూశారు, ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్ని దినాల్లో వివాహము పెట్టుకున్నారు. వివాహం చేద్దాము వాళ్ళిద్దరికీ అనుకున్నట్టుగా ఇద్దరు ఇష్టపడ్డారు. ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇష్టపడ్డారు. అయితే ఈలోపే యుద్ధంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయనకి, ఒక టెలిగ్రామ్ వచ్చింది. అదేంటి తెలుసా? యుద్ధం ప్రారంభమైంది, ఎక్కడున్నప్పటికీ కూడా మీరందరూ వచ్చి అటెండ్ అవ్వాలి, యుద్ధంలో పాల్గొవాలని ఒక సమాచారం, ఒక టెలిగ్రామ్ రాగానే వెంటనే ఆ బట్టలన్నీ సర్దేసుకొని ఆ వ్యక్తి ప్రయాణం అయిపోయి ఆ ఎంగేజ్మెంట్ అయినటువంటి స్త్రీకి చెప్పాడు, జాగ్రత్త, నేను వస్తాను, వచ్చిన తర్వాత వివాహం చేసుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. రోజు ఒక లెటర్ రాసేవాడు ఆ స్త్రీకి. ఆ యొక్క లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉండేది ఆ అమ్మాయి. రోజు ఆ మాటలు చూసుకొని మురిసిపోతూ ఉండేది. కొన్ని రోజులకి లెటర్ ఇంకా రాలేదేంటి లెటర్ అని చూస్తూ ఉంది. ఎట్టకేలకు ఒక లెటర్ వచ్చింది. పరిగెత్తుకెళ్ళింది ఆశతో. ఆ లెటర్ తీస్తే ఎప్పుడు రాసేటువంటి రైటింగ్కి విభిన్నంగా ఉంది. ఎప్పుడు రాసేటువంటి ఆ హ్యాండ్ రైటింగ్ కాదు, ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ మారిపోయింది. ఆయన రాసిన లెటర్ కాదు అది, ఆయన చేతులతో రాసినటువంటి లెటర్ కాదు. జాగ్రత్త చూసింది. ఆ లెటర్లో ఈ విధంగా ఉంది, అమ్మా ఇంకా నేను రాలేను, నన్ను మర్చిపో, ఇంకొక వివాహం చేసుకో, చక్కగా బ్రతుకు, ఇంక నేనైతే రాలేను, నన్ను మర్చిపో అన్న 2 మాటలు ఆ లెటర్లో ఉంచితే ఏం అర్థం అవ్వలేదు.
ఇదేంటి మర్చిపోమంటున్నాడు? ఆయనే నమ్ముకున్నా, నేను అతన్ని ప్రేమించాను కదా, ఇష్టపడ్డాను కదా, ఏంటి ఈ విధంగా రాశాడు అని బాధపడింది. ఆయన ఎదురు చూస్తానే ఉంది ఆ వ్యక్తి కోసం. ఆ ట్రైన్ వచ్చేటువంటి ఆ స్టేషన్లో కూర్చొని నిలబడి ప్రతిరోజు అక్కడికి వచ్చేటువంటి ఆ యుద్ధంలో నుండి వచ్చేటువంటి ఒక ట్రైన్ను చూస్తూనే ఉండేది ఆ స్త్రీ. ఒకరోజు ఒక వ్యక్తి ఆ ట్రైన్లో నుండి దిగాడు. ఒక స్ట్రక్చర్ మీద అతన్ని మోసుకొని వస్తూ ఉన్నారు. ఒక వీల్ చైర్ ఏదైతే ఉందో దాని మీద కూర్చోపెట్టుకొని ఆ వ్యక్తిని నడిపించుకుంటూ వస్తాను. కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, గుర్తుపట్టలేని విధంగా ఆ శరీరం అంతా కూడా కమిలిపోయి ఉంది, నల్లగా ఉంది, అన్నీ గాయాలే. ఆ వ్యక్తిని తీసుకొస్తా ఉంటే ఈ యవనస్తురాలు చూసింది, దూరం నుండి చూసింది, గుర్తుపట్టింది ఆ వ్యక్తిని. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. ఆ వ్యక్తిని పట్టుకుంది, కౌగిలించుకుంది. ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, అమ్మా నన్ను మర్చిపోమన్నాను కదా, నా పరిస్థితి చూసావా? యుద్ధములో బాంబు పేలి నా కాళ్ళు 2 పోయాయి, నా చేతులు 2 పోయాయి, ఒక మొండెముగా ఉండిపోయాను, నా శరీరంలో ఏది పనిచేయదు, నువ్వు నా దగ్గర ఉంటే సుఖపడవు, నువ్వు సుఖంగా ఉన్న చెప్పాను కదా అని చెప్తే ఆ స్త్రీ అంటుంది, ఏంది ఆ యవనస్తురాలు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంకా ఆపు, ఇంకా మాట్లాడొద్దు, నువ్వు నేను నీ కాళ్ళు చూసి నిన్ను ప్రేమించలేదు, నీ చేతులు చూసి నిన్ను ప్రేమించలేదు, నీ రూపాన్ని చూసి నీ రంగును బట్టి నేను ప్రేమించలేదు, కానీ నేను నిన్నుగా ప్రేమించాను, నిన్నుగా ప్రేమించాను, నువ్వు ఉన్నట్టుగా నేను ప్రేమించాను, నీ హృదయాన్ని నేను ప్రేమించాను, నువ్వు ఎలా ఉన్నప్పటికీ నాకు ఇష్టమే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను విడిచి నేను ఉండలేను అని ఆ యవనస్తురాలు చెప్పిందంట. ఇలాంటి ప్రేమలు ఎన్నో మనం చూడొచ్చేమో, కానీ అంతకు మించినటువంటి ప్రేమ మన యేసయ్య మన పట్ల చూపించినటువంటి ప్రేమ. దేని స్తోత్రం చెప్పండి. నీ పైన నా పైన అని ప్రేమించినటువంటి ప్రేమ, ఎనలేనటువంటి ప్రేమ, ఏ మంచి లేనటువంటి మనలో కుళ్ళు పట్టుకుపోయినటువంటి మన జీవితాల్ని, విలువ లేనటువంటి మన జీవితాల్ని ఆయన చూసి, ఆయన ప్రేమించి మన కొరకు ఆయన లోకానికి వచ్చి మనకు బదులుగా మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ప్రేమను సిలువలో వెల్లడిపరిచాడు, రుజువు చేశాడు. ఆయన గుర్తుపెట్టావు ఆయన ప్రేమను, గుర్తెరిగవు ఆయన ప్రేమను. ఎప్పుడైనా సరే ఆయన ప్రేమను గుర్తుపెట్టావా? ఇప్పటి వరకు ఆయన ప్రేమను గుర్తుపట్టుకోకుండా తిరుగుతూ ఉన్నావేమో. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తాన్ని కార్చడానికి, మనకు బదులుగా ఆయన చనిపోయి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా పాపములో పడి ఉన్నటువంటి నీ స్థితిని చూసి, పడిపోయినటువంటి గాయముల చేత పడిపోయినటువంటి నీ స్థితిని చూసి నిన్ను బాగు చేయాలని, నిన్ను పైకి లేవనెత్తాలని, నిన్ను హత్తుకొని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అతి సమీపంగా వచ్చినటువంటి దేవుడు, నీకు దగ్గరగా వచ్చినటువంటి దేవుడు, నీకు సమీపంగా వచ్చినటువంటి దేవుడు. మన స్థానాన్ని ఆయన కోరుకున్నారు. యేసు ప్రభు సిలువలో ఆఖరి నిమిషంలో, ఆఖరి క్షణంలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన చేతులకు 2 మేకులు కొట్టేసి భయంకరమైనటువంటి బాధ, ముళ్ళ కిరీటం గుచ్చుకొని తలలో నుంచి రక్తం కారుతూ ఉంటుంటే, ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది యేసు ప్రభుని చూసి చెప్తున్నటువంటి మాట, నువ్వు నిజముగా దేవుడు అయితే దిగిరా, నువ్వు నిజమైనటువంటి దేవుని కుమారుడు అయితే, దేవుడు అయితే నువ్వు దిగిరా, అప్పుడు నువ్వు దేవుడు అని నేను అంగీకరిస్తాం, అప్పుడు నమ్ముతాం అని చెప్పేసి హేళనగా, అవమానకరంగా యేసయ్యను చూసి మాట్లాడుతూ ఉంటుంటే, అంత బాధను కూడా భరిస్తూ యేసయ్య పలికినటువంటి మాట ఏంటి తెలుసా? వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని విషయం ఏంటి తెలుసా? వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, యేసయ్య గనక ఆ రోజున సిలువని దిగితే ఆ సిలువ మీద ఉండాల్సింది వాళ్ళే. నీవు, నేను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సమస్తం అందరూ కూడా సిలువ ఎక్కాలి. అందుకని ప్రభు మౌనంగా భరించాడు, సహించాడు నిందలన్నిటిని కూడా. దిగిరాలా? దిగితే మీరు ఎక్కాలరా? నేను వచ్చిందే చచ్చిపోవటానికి వచ్చాను, నేను చచ్చిపోతేనే మీకు జీవం వస్తుందని ప్రభు మౌనంగా, నిస్సహాయుడిగా ఆయన కన్ను మూశాడు ఆ రోజున.
ఎందుకు ఇదంతా చేశాడు? అందులో ప్రేమ ఉంది. ఆయన ప్రేమ కనపడతా ఉంది. క్లియర్ అని ముగిచ్చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. యేసయ్య నీ తల మీద జీవి కిరీటం ఉంచాలని, మనందరి తలముల మీద మహిమ కిరీటాలు ఉంచాలని, మనందరి తలల మీద అక్షయ కిరీటాలు, ఆయన కృప సమృద్ధిగా మన తలల మీద ఉంచాలని యేసయ్య తన తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. మనందరి తలల మీద జీవి కిరీటాలు చూడాలని ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. మన చేతులు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందాలని, ఆయనకి మహిమకరంగా జీవించాలని ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి. బంగారపు వీధుల్లో ఆ పరలోకంలో మనందరం నడవాలని ఆయన పాదాలకి ఏం చేశారు? మేకులు కొట్టబడ్డాయి. అనుకుంటూ మహిమ వస్త్రాలు మనం ధరించుకొని మహిమాన్వితుడైనటువంటి ఆయన సన్నిధిలో మనం ఉండాలని కన్నీరైనటువంటి సిలువను ఆయన చూస్తా మనందరి కొరకు ఆయన గమనించగలుగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమను గమనించగలుగుతా ఉన్నావా? నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. మన కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు, మన సమస్యను చూస్తున్నటువంటి దేవుడు, కరుణించు యేసు నువ్వు పడుతున్నటువంటి వేదన విడువబోడమ్మా, నువ్వు పడుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రభు చూసి ఆయన నీకు దగ్గరగా వచ్చాడు. నేను విడిపించటానికి, నీ గాయాలను కట్టడానికి, నీ పాపాన్ని కడగటానికి నీకేమీ మన స్థానాన్ని తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చి తన ప్రేమను సిలువలో వెల్లడిపరిచాడు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. రాత ఇంతేనని తరువాత ఏమో అని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మరాను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మరాను మధురంగా మార్చెను చూసావా? అవును ప్రభా, మదీన పరిస్థితిని, మా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని, దొంగల చేతికి మా జీవితాల్ని అప్పచెప్పి నాయన నాశనం అయిపోయినటువంటి మా జీవితాన్ని, సమస్తాన్ని కోల్పోయి కృంగుదలతో నలిగిపోయినటువంటి మా జీవితాలని ఎవరు బాగు చేయగలరో, ఎవరు రక్షించగలరో, ఎవరు మమ్మల్ని లేవనెత్తగలరని నిస్సహాయ పరిస్థితుల్లో ప్రభు ఆ పడి ఉన్నటువంటి మా స్థితిని నువ్వు చూసావు ప్రభు. మా స్థితిని చూసినటువంటి దేవుడవు, చూసిన దేవుడవు. మమ్మల్ని చేరదీయటానికి, మమ్మల్ని లేవనెత్తడానికి, మమ్మల్ని బాగు చేయడానికి ప్రభు, మా పాపం నుంచి మమ్మల్ని విడిపించడానికి, విడిచిపెట్టకూడదని మహాభాగ్యమని ఎంచుకోకుండా ప్రభువా నీ స్థితిని వదిలిపెట్టి, అయా ప్రభువా పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభువా మా కొరకు ఈ లోకానికి రిక్తునిగా మార్చుకొని వచ్చావు ప్రభువా. మాకున్నటువంటి దరిద్రతను తీసేయటానికి ప్రభువా, మాకున్నటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితిని మార్చటానికి ప్రభువా, మా దారిద్ర్యాన్ని ప్రభువా మీరు తీసుకున్నారు. మా స్థానాన్ని మీరు తీసుకొని అయ్యా మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు ప్రభువా. మాకు సమీపంగా, మాకు దగ్గరగా వచ్చినటువంటి దేవుడవు. ఎదుగో ప్రభా మా గాయాలని కట్టి నాయన నీ వాహనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు, మా స్థాయిని మీరు తీసుకున్నటువంటి దేవుడవు ప్రభువా. ఏమిచ్చి రుణం తీర్చగలం ప్రభు?
నీ ప్రేమకు విలువ కట్టలేనటువంటి వారు ప్రభు. నీ ప్రేమకు ప్రభా వెలలేనటువంటి ప్రేమ చేత ప్రభా మమ్మల్ని ప్రభా ప్రేమించినటువంటి దేవుడు, మా కొరకు రక్తం పెట్టి మమ్మల్ని కొన్న దేవుడవో, విలువలైనటువంటి మా పరిస్థితిని మార్చి విలువైనటువంటి జీవితంగా ప్రభా రూపాంతరమనుభవంలోకి తీసుకొచ్చినటువంటి దేవుడవో, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ఏ మంచి లేనటువంటి మా జీవితాల్ని, దుర్భరమైనటువంటి మా జీవితాల్ని ప్రభువా నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచినటువంటి దేవుడవు. నీవు తప్పితే వేరొక దేవుడు లేడు ప్రభువా. నీలా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ప్రభువా? మీరా క్షమించే దేవుడు ఎవరున్నారు ప్రభువా? అందుని బట్టి నీకు వందనాలు. నీ ప్రేమను గుర్తెరిగే వారిగా ప్రభువా, నీ త్యాగాన్ని గుర్తెరిగే వారిగా మేమందరం ఉండాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు ప్రభువా. నీ ప్రేమను గ్రహించాం తండ్రి. ఇంకెవరైతే నీ ప్రేమను అర్థం చేసుకోలేదో, ఇంకెవరైతే ప్రభా రక్షణ అనుభవంలోకి నడిపించబడలేదో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు తాకండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మార్చండి, నీ రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి, కృప చూపించండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రభా వారి జీవితాల్లో పదిలిపరుచుకొని నీకు మరింత దగ్గరికి రావడానికి కృప చూపించుమని యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.